వాట్? ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రం మొత్తం గడగడ వణికిపోతుందో ఆ దేవుని వాళ్ళ మనుషులు కొట్టొచ్చావా? అంతేకాదురా వాడి చెల్లిని కూడా లేపుకొచ్చా. నువ్వు దేవు చెల్లెలివా? వామ్మో, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు రా? అదేంట్రా అలా అంటావు? నువ్వు తప్ప నాకెవరున్నారా? నువ్వే ఎలాగోలాగో మీ ఇంట్లో కన్విన్స్ చేసి 1 month మీ ఇంట్లో స్టే ఏర్పాటు చేయాలరా. మా ఇంట్లో నాకే చోటు లేకుండా 2 రోజుల నుంచి రోడ్డు పైన తిరుగుతున్నాను రా. ఏమైందిరా? చెప్తాను రా. అక్కడ కూర్చున్నాను చూసావా, నేను నా గర్ల్ ఫ్రెండ్ గౌతమి. కాస్త కష్టమైన కళ్ళు మూసుకొని చూశాను రా, ఎందుకంటే రొమాన్స్ ఫస్ట్ టైము. అన్నా పల్లీలు. చిపా, ఇలా డిస్టర్బ్ చేసింది అంటారు బాబు. అన్నా నిన్న వేరే అక్కతో వచ్చినప్పుడు తీసుకున్నా గానీ ఈరోజు ఈ అక్కతో వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? నేను పార్కుకి రావడం ఏంటే? నమ్మేసావా? ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తావు. హే, నాకు నిజంగా ఎటువంటి సంబంధం లేదే. తన అబద్ధం చెప్పిందే. ఇక్కడికి నిన్న అన్నే తిడతావా? ఓసే పిల్ల పిశాచం, ఇలా ఎరికించావేంటే బాబు? పార్క్లో వర్కౌట్ అవ్వలేదని ఈసారి డైరెక్ట్గా ఎవ్వరు లేనప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికే తెచ్చుకున్నాను రా. 1 year తర్వాత గర్ల్ ఫ్రెండ్తో కలిసాము. ఈసారి పండగ చేయాలి, అస్సలు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఇల్లంతా మందే. హే, నా డార్లింగ్ వచ్చేసినట్టుంది. హే, వస్తున్నా డార్లింగ్. హాయ్ డార్లింగ్. నాన్న ఊరెళ్తున్నారు, వెళ్ళలేదా? లేదురా, బస్సు మిస్ అయింది. సాయంత్రం ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నాను. మన మొహానికి రొమాన్స్ రాసి పెట్టినట్లేదు.